జాగృతి సమగ్ర కుటుంబ జాతీయ వారపత్రిక 9 జూన్ 2025 సంచిక ముఖ చిత్ర కథనాలు. పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీలో ప్రయాణం ఆరంభించి శ్రీకాకుళం అడవులకు వచ్చి తర్వాత ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్ చేరి ఇప్పుడు ఛత్తీస్గఢ్లో స్తంభించిపోయింది. ఈ మావోయిస్ట్ రక్త చరిత్రే ఈ వారం ముఖ చిత్ర కథనం. శిథిల వసంతం. అన్నల అరాచకాలకు ఆనవాళ్లు, బలిమెల దురాగతం, అలిపిరి అఘాయిత్యం, దంతెవాడ ఊచకోత, మహేంద్రకర్మ హత్య, అరకు లోయలో ఒకనాటి నక్సల్స్ విధ్వంసక కోట నేడు అభివృద్ధికి అడ్డా, మావోలు మతోన్మాదులపై జమిలి దాడి, మిగిలిన వారు కూడా లొంగిపోవాలని కోరుతున్నాం. బస్తర్ రేంజ్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ సుందర్రాజ్ పట్టిలింగం పిలుపు. కాళ్ళు చేతులు నరుకుతూ కణతల మీద తుపాకీతో కాలుస్తూ నక్సలైట్ల ప్రజాకోర్టుల తీరుతెన్నులు. దారి తప్పిన దేశభక్తుల కల చెదిరింది, కథ ముగిసింది. జాతీయంలో సిక్కిం స్వర్ణోత్సవం సందర్భంగా సమున్నత సాంస్కృతిక వైవిధ్యం సిక్కిం సొంతం. జూన్ 9 హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా నవయుగ నిర్మాత ఛత్రపతి శివాజీ. తెలంగాణ అందాల పోటీలో రాష్ట్రానికి ఒరిగేది ఎంత? ఆంధ్రప్రదేశ్ పాత పద్ధతిలోనే రేషన్ పంపిణీ. అవి ఇవిలో మోదీపై దీది చిర్రుబుర్రు. జగన్నాథుడి రథానికి యుద్ధ విమానం చక్రాలు. వన్వే రూట్లో సెక్యులరిజం. ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదు. మోదీ చర్చి కన్నా యూనిఫామ్ మిన్నా. బిచ్చమెత్తుకోవడానికి నాముషేనా? నిండా మునిగిన వానికి చలేమిటి? రాబందులకు గడ్డుకాలం. ఉగ్రవాది పేరుతో ఆసుపత్రి. నోరా వీపు మీదికి తేకే. నటుడు కమల్ హాసన్ ప్రహసనం. పెహల్గాంలో స్మారక చిహ్నం. బీఎస్ఎఫ్ పోస్టుకు సింధూర్ పేరు. అంతర్జాతీయంలో రష్యాపై ఉక్రెయిన్ దాడి. $700 కోట్ల విలువైన బాంబర్లు ధ్వంసం. ఈ కథనమే ఆపరేషన్ స్పైడర్ వెబ్. ఇంకా ప్రతి వారం శీర్షికలు: బాలజాగృతి, వారఫలాలు, పదరసం, సినిమా, క్రీడా, వార్తా విశేషాలతో ముస్తాబై మన ముందుకు విచ్చేసిన జాగృతి. చదువుదాం, చదివిద్దాం. జాతీయ భావాల వేదిక జాగృతికి చందాదారులమవుదాం. మన వాళ్ళందరినీ చందాదారులుగా చేర్పిద్దాం.